హాయ్ అండి. ఈరోజు గోపాష్టమి విశిష్టత ఏంటో తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయంలో గోమాతకు విశిష్ట స్థానం ఉంది. కార్తీక శుద్ధ పాడ్యమి రోజు శ్రీకృష్ణుడు ఇంద్రుడు కురిపించిన రాళ్ల వర్షం నుంచి గోకులాన్ని రక్షించడానికి గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలుపై ఎత్తి గొడుగులా పట్టి గోకులాన్ని రక్షిస్తాడు. మొత్తం 7 పగళ్ళు 7 రాత్రులు భీకరంగా రాళ్ల వర్షాన్ని కురిపించిన ఇంద్రుడు చివరకు శ్రీకృష్ణ పరమాత్మ ముందు తన అహంకారాన్ని విడిచిపెట్టి శరణు వేడుతాడు. ఇంద్రుడు శరణు వేడిన కార్తీక శుద్ధ అష్టమి రోజునే గోపాష్టమిగా జరుపుకుంటున్నాం. ఈ పవిత్రమైన రోజున ఆవులు మరియు దూడలు శ్రీకృష్ణుడికి ప్రీతి పాత్రమైనవి కాబట్టి వాటిని కూడా పూజిస్తారు. ఈ పవిత్రమైన రోజున శ్రీకృష్ణుని పూజించిన వారికి సుఖ సంతోషాలు, శ్రేయస్సు మరియు అదృష్టాలు లభిస్తాయని నమ్ముతారు. అలాగే ఆవులకి పచ్చగడ్డి, చపాతీలతో పాటు బెల్లం తినిపించడానికి భక్తులు ఈ రోజున గోశాలను సందర్శిస్తారు. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.